الله الرحمن الرحيم يسألونك عن الأنفال قل الأنفال لله والرسول فاتقوا الله وأصلحوا ذات بينكم وأطيعوا الله ورسوله إن كنتم مؤمنين إنما المؤمنون الذين إذا ذكر الله وجلت قلوبهم وإذا تليت عليهم آياته زادتهم إيمانا وعلى ربهم يتوكلون الذين يقيمون الصلاة ومما رزقناهم ينفقون أولئك هم المؤمنون حقا لهم درجات عند ربهم ومغفرة ورزق كريم كما أخرجك ربك من بيتك بالحق وإن فريقا من المؤمنين لكارهون يجادلونك في الحق بعدما تبين كأنما يساقون إلى الموت وهم ينظرون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వారు నిన్ను అన్ఫాల్ గురించి అడుగుతున్నారు. ఇలా అను, ఈ అన్ఫాల్ అల్లాహకు ఆయన ప్రవక్తకు చెందుతాయి. కనుక మీరు అల్లాహకు భయపడండి, మీ పరస్పర సంబంధాలను సంస్కరించుకోండి, అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, మీరు గనక విశ్వాసులే అయితే. నిజమైన విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావన విన్నంతనే భయంతో కంపిస్తాయి. వారి సమక్షంలో అల్లాహ్ వాక్యాలు పారాయణం చెయ్యబడినప్పుడు వారి విశ్వాసం పెరుగుతుంది. వారు తమ ప్రభువు పట్ల నమ్మకం కలిగి ఉంటారు. వారు నమాజును స్థాపిస్తారు. వారికి మేమిచ్చిన దాని నుండి మా మార్గంలో ఖర్చు పెడతారు. అటువంటి వారే నిజమైన విశ్వాసులు. వారి కొరకు వారి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. తప్పులకు మన్నింపు ఉంది, శ్రేష్టమైన ఆహారం ఉంది. ఈ అన్ఫాల్ వ్యవహారములో కూడా ఇదివరకు ఉత్పన్నమైన పరిస్థితి వంటిదే ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. అప్పుడు నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుండి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలోని ఒక వర్గం వారికి ఇది ఇష్టం లేదు. వారు ఈ సత్యం విషయంలో నీతో ఘర్షణ పడ్డారు. అది వాస్తవానికి సత్యమని పూర్తిగా రుజువైపోయింది. వారి పరిస్థితి తమ కళ్ల ముందే తాము మృత్యువు వైపునకు తరువబడే వారి మాదిరిగా ఉంది. وَإِذْ يَعِدُكُمُ اللَّهُ إِحْدَى الطَّائِفَتَيْنِ أَنَّهَا لَكُمْ وَتَوَدُّونَ أَنَّ غَيْرَ ذَاتِ الشَّوْكَةِ تَكُونُ لَكُمْ وَيُرِيدُ اللَّهُ أَن يُحِقَّ الْحَقَّ بِكَلِمَاتِهِ وَيَقْطَعَ دَابِرَ الْكَافِرِينَ ليحق الحق ويبطل الباطل ولو كره المجرمون రెండు వర్గాలలో ఒక వర్గం మీకు దొరికిపోతుందని అల్లాహ్ వాగ్దానం చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు బలహీన వర్గం దొరకాలని మీరు కోరుకున్నారు. కాని తన మాటల ద్వారా సత్యం యొక్క సత్యతను నిరూపించాలనేది, అవిశ్వాసులను సమూలంగా నాశనం చెయ్యాలనేది అల్లాహ్ సంకల్పం. ఎందుకంటే సత్యం సత్యంగా రూఢి కావాలని, అసత్యం అసత్యంగా రుజువు కావాలని. ఇది అపరాధులకు ఎంత అనిష్టమైనా సరే.
إذ تستغيثون ربكم فاستجاب لكم أني ممدكم ب1000 من الملائكة مردفين وما جعله الله إلا بشرى ولتطمئن به قلوبكم وما النصر إلا من عند الله إن الله عزيز حكيم. ఇంకా మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించిన సందర్భాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. సమాధానంగా అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చాడు, నేను మీ సహాయం కొరకు 1000 మంది దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని ఎడతెగకుండా పంపుతున్నాను. మీకు శుభవార్తగాను మీ మనస్సులు దీనివల్ల నిశ్చింతగా ఉండే నిమిత్తము అల్లాహ్ ఈ విషయాన్ని మీకు తెలిపాడు. సహాయమనేది ఎప్పుడు లభించినా అల్లాహ్ తరఫు నుండే లభిస్తుంది. నిశ్చయముగా అల్లాహ్ అత్యంత శక్తివంతుడు, అత్యంత వివేకవంతుడును. إذ يغشيكم النعاس أمنة منه وينزل عليكم من السماء ماء ليطهركم به ويذهب عنكم رجز الشيطان وليربط على قلوبكم ويثبت به الأقدام. ఇంకా ఆ సమయాన్ని అప్పుడు అల్లాహ్ తన తరఫు నుండి నిద్రమత్తు రూపంలో నిశ్చింతను, నిర్భయ స్థితిని మీపై ఆవహింపజేస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశము నుండి మీపై నీళ్లను వర్షింపజేస్తూ ఉన్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరచాలని, మీకు సైతాను వల్ల కలిగిన మాలిన్యాన్ని మీ నుండి దూరం చెయ్యాలని, మీకు ధైర్యం కలిగించాలని, తద్వారా మీ పాదాలను సుస్థిరం చెయ్యాలని. إذ يوحي ربك إلى الملائكة أني معكم فثبتوا الذين آمنوا سألقي في قلوب الذين كفروا الرعب فاضربوا فوق الأعناق واضربوا منهم كل بنان ذلك بأنهم شاقوا الله ورسوله ومن يشاقق الله ورسوله فإن الله شديد العقاب ذلكم فذوقوه وأن للكافرين عذاب النار. ఇంకా ఆ సమయం అప్పుడు మీ ప్రభువు దైవదూతలకు ఇలా సంజ్ఞ చేశాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు విశ్వాసులకు ధైర్యస్థైర్యాలను కలిగించండి. నేను ఇప్పుడే ఈ అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని సృష్టిస్తాను కనుక మీరు వారి మెడలపై కొట్టండి, వారి కీలుపై కొట్టండి. ఎందుకంటే వారు అల్లాను ఆయన ప్రవక్తను ఎదిరించారు. అల్లాను ఆయన ప్రవక్తను ఎదిరించే వారి పట్ల అల్లాహ్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తాడు. ఇది మీ శిక్ష. ఇక దాన్ని రుచి చూడండి. సత్యాన్ని తిరస్కరించే వారికి నరక శిక్ష ఉంటుందనే విషయం మీరు తెలుసుకోవాలి. يا أيها الذين آمنوا إذا لقيتم الذين كفروا زحفا فلا تولوهم الأدبار ومن يولهم يومئذ دبره إلا متحرفا لقتال أو متحيزا إلى فئة
إلا متحرفا لقتال أو متحيزا إلى فئة فقد باء بغضب من الله ومأواه جهنم وبئس المصير. విశ్వాసులారా, మీరు గనక సైన్యం రూపంలో అవిశ్వాసులను ఎదుర్కొంటే వారికి వెన్ను చూపకండి. ఎవడు అటువంటి సమయంలో వెన్ను చూపుతాడో యుద్ధపు టెత్తుగడగా అలా చేస్తే తప్ప, లేదా మరొక సైన్యాన్ని కలిసేందుకు అలా చేస్తే తప్ప అతడు అల్లా ఆగ్రహంలో చిక్కుకుపోతాడు. నరకం అతడి నివాస స్థలం అవుతుంది. అది అతి చెడ్డ పునరాగమన ప్రదేశం. فلم تقتلوهم ولكن الله قتلهم وما رميت إذ رميت ولكن الله رمى وليبلي المؤمنين منه بلاء حسنا إن الله سميع عليم. ذلكم وأن الله موهن كيد الكافرين. إن تستفتحوا فقد جاءكم الفتح وإن تنتهوا فهو خير لكم وإن تعودوا نعد ولن تغني عنكم فئتكم شيئا ولو كثرت وأن الله مع المؤمنين. కనుక యథార్థం ఏమిటంటే వారిని మీరు చంపలేదు, వారిని అల్లా చంపాడు. ప్రవక్త, నీవు విసరలేదు, అల్లా విసిరాడు. ఇది ఈ పని కొరకు విశ్వాసుల చేతులు వినియోగింపబడటం. ఎందుకంటే అల్లా ముస్లిములను ఒక మంచి పరీక్ష గుండా విజయవంతంగా దాటించదలచాడు. నిశ్చయంగా అల్లా అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడును. ఈ వ్యవహారం మీకు సంబంధించినంత వరకే. అవిశ్వాసుల పట్ల వ్యవహారం ఎలా ఉంటుందంటే అల్లా వారి వ్యూహాలను బలహీనపరుస్తాడు. ఈ అవిశ్వాసులతో ఇలా అను, మీరు గనక తీర్పును కోరితే ఇదో తీర్పు మీ ముందుకు వచ్చేసింది, కాబట్టి ఇక మానండి, అది మీకే మేలు. ఒకవేళ మీరు ఈ బుద్ధి తక్కువ పనిని మళ్లీ చేసినట్లయితే మేము కూడా మళ్లీ అదే శిక్షను విధిస్తాము. మీ సైనిక దళం అది ఎంత అధికంగా ఉన్నప్పటికీ మీకు ఏమాత్రం పనికిరాదు. అల్లా విశ్వాసులతో ఉన్నాడు. يا أيها الذين آمنوا أطيعوا الله ورسوله ولا تولوا عنه وأنتم تسمعون ولا تكونوا كالذين قالوا سمعنا وهم لا يسمعون إن شر الدواب عند الله الصم البكم الذين لا يعقلون ولو علم الله فيهم خيرا لأسمعهم ولو أسمعهم لتولوا وهم معرضون. విశ్వసించిన ప్రజలారా, అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. ఆజ్ఞ విన్న తరువాత దాని నుండి మరలకండి. వాస్తవంగా వినకుండానే మేము విన్నాము అని అనేవారి వలె మీరు అయిపోకండి. తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే నిశ్చయంగా అల్లా దృష్టిలో నీచాతి నీచమైన కోవకు చెందిన జంతువులు. వారిలో ఏ కొద్దిపాటి మంచితనమైనా ఉందని అల్లాకు అనిపించి ఉంటే ఆయన వారికి తప్పకుండా వినే భాగ్యాన్ని కలుగజేసి ఉండేవాడు. కాని ఆ మంచితనం లేకుండా ఆయన గనక వారికి వినిపించి ఉండినట్లయితే వారు నిర్లక్ష్యంగా తమ ముఖాలను తిప్పుకుని ఉండేవారే.
يا أيها الذين آمنوا استجيبوا لله وللرسول إذا دعاكم لما يحييكم واعلموا أن الله يحول بين المرء وقلبه وأنه إليه تحشرون واتقوا فتنة لا تصيبن الذين ظلموا منكم خاصة واعلموا أن الله شديد العقاب واذكروا إذ أنتم قليل مستضعفون في الأرض تخافون أن يتخطفكم الناس فآواكم وأيدكم بنصره ورزقكم من الطيبات لعلكم تشكرون يا أيها الذين آمنوا لا تخونوا الله والرسول وتخونوا أماناتكم وأنتم تعلمون واعلموا أنما أموالكم وأولادكم فتنة وأن الله عنده أجر عظيم يا أيها الذين آمنوا إن تتقوا الله يجعل لكم فرقانا ويكفر عنكم سيئاتكم ويغفر لكم والله ذو الفضل العظيم విశ్వసించిన ప్రజలారా అల్లా పిలుపునకు ఆయన ప్రవక్త పిలుపునకు జవాబు పలుకండి ప్రవక్త మీకు జీవితాన్ని ప్రసాదించేదాని వైపునకు మిమ్మల్ని పిలిచినప్పుడు తెలుసుకోండి అల్లా మనిషికి అతని హృదయానికి మధ్య ఉన్నాడని ఆయన వైపునకే మీరు పోగు చేయబడతారని ఆ ఉపద్రవం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి దానివల్ల కలిగే హాని ప్రత్యేకంగా మీలో పాపం చేసిన వారికే పరిమితమై ఉండదు అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడనే విషయాన్ని తెలుసుకోండి జ్ఞాపకం తెచ్చుకోండి ఆ సమయాన్ని అప్పుడు మీరు అల్పసంఖ్యలో ఉండేవారు భూమిపై మీరు దుర్బలులుగా పరిగణింపబడేవారు మిమ్మల్ని ప్రజలు రూపుమాపుతారేమో అని మీరు భయపడుతూ ఉండేవారు తరువాత అల్లాహ్ మీకు ఆశ్రయ స్థలాన్ని సమకూర్చాడు తన సహాయంతో మీ చేతులకు బలాన్ని చేకూర్చాడు మీకు మంచి ఉపాధిని ఏర్పాటు చేశాడు బహుశా మీరు కృతజ్ఞులు అవుతారేమో అని విశ్వసించిన ప్రజలారా బుద్ధిపూర్వకంగా అల్లాకు ఆయన ప్రవక్తకు నమ్మకద్రోహం చెయ్యకండి మీ అమానతుల విషయంలో ద్రోహానికి పాల్పడకండి మీ సంపద మీ సంతానము వాస్తవంగా పరీక్షా సాధనాలని అల్లా వద్ద ప్రతిఫలంగా ఇవ్వటానికి కావలసినంత ఉందనే విషయాన్ని తెలుసుకోండి విశ్వసించిన ఓ ప్రజలారా మీరు గనక భయభక్తులను అవలంబిస్తే అల్లాహ్ మీకు గీటురాయిని ప్రసాదిస్తాడు మీ నుండి మీ చెడులను దూరం చేస్తాడు మీ తప్పులను మన్నిస్తాడు అల్లాహ్ అత్యధికంగా అనుగ్రహించేవాడు وَإِذْ يَمْكُرُ بِكَ الَّذِينَ كَفَرُوا لِيُثْبِتُوكَ أَوْ يَقْتُلُوكَ أَوْ يُخْرِجُوكَ وَيَمْكُرُونَ وَيَمْكُرُ اللَّهُ وَاللَّهُ خَيْرُ الْمَاكِرِينَ وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا قَالُوا قَدْ سَمِعْنَا لَوْ نَشَاءُ لَقُلْنَا مِثْلَ هَذَا إِنْ هَذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ وَإِذْ قَالُوا اللَّهُمَّ إِن كَانَ هَذَا هُوَ الْحَقَّ مِنْ عِندِكَ فَأَمْطِرْ عَلَيْنَا حِجَارَةً مِّنَ السَّمَاءِ أَوْ ائْتِنَا بِعَذَابٍ أَلِيمٍ
وما كان الله ليعذبهم وأنت فيهم وما كان الله معذبهم وهم يستغفرون وما لهم ألا يعذبهم الله وهم يصدون عن المسجد الحرام وما كانوا أولياءه إن أولياؤه إلا المتقون ولكن أكثرهم لا يعلمون وما كان صلاتهم عند البيت إلا مكاء وتصدية فذوقوا العذاب بما كنتم تكفرون إن الذين كفروا ينفقون أموالهم ليصدوا عن سبيل الله فسينفقونها ثم تكون عليهم حسرة ثم يغلبون والذين كفروا إلى جهنم يحشرون ليميز الله الخبيث من الطيب ويجعل الخبيث بعضه على بعض فيركمه جميعا فيجعله في جهنم أولئك هم الخاسرون ఆ సమయం కూడా జ్ఞాపకం తెచ్చుకోదగ్గదే. అప్పుడు సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. నిన్ను నిర్బంధించాలని లేదా నిన్ను హత్య చెయ్యాలని లేదా నిన్ను దేశం నుండి బహిష్కరించాలని వారు తమ ఎత్తులు తాము వేస్తూ ఉన్నారు. అల్లా తన ఎత్తు తాను వేస్తూ ఉన్నాడు. అల్లా అందరికంటే బాగా ఎత్తులు వేస్తాడు. మా వాక్యాలు వారికి వినిపించబడినప్పుడు వారు ఇలా అనేవారు, అవును మేము విన్నాము, మేము గనక కోరితే అటువంటి మాటలనే మేము సృష్టించగలము. ఇవి పూర్వము నుండి ప్రజలు చెప్పుకుంటూ వస్తున్న పాత కథలే. వారు అన్న ఆ మాట కూడా జ్ఞాపకం ఉంది. దైవమా, ఇది నిజంగా నీ తరఫు నుండి వచ్చిన సత్యమే అయితే మాపై ఆకాశము నుండి రాళ్లను కురిపించు, లేదా ఏదైనా బాధాకరమైన శిక్షను మాపైకి తీసుకురా. నీవు వారి మధ్య ఉన్నప్పుడు అల్లాహ్ వారిపై ఆపదను అవతరింపజెయ్యడు. ప్రజలు క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూ ఉంటే వారిని శిక్షించటం అనేది అల్లాహ్ సంప్రదాయం కాదు. కాని ఇప్పుడు ఆయన వారిపై శిక్షను ఎందుకు అవతరింపచెయ్యకూడదు? వారు మస్జిదే హరాం యొక్క మార్గాన్ని ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు. వాస్తవానికి వారు ఈ మసీదుకు ధర్మసమ్మతమైన ధర్మకర్తలు కారు. దీనికి ధర్మసమ్మతమైన ముతవల్లీలు కేవలం భయభక్తులు కలవారే కాగలరు. కాని చాలా మంది ఈ విషయాన్ని ఎరుగరు. అల్లా గృహమైన బైతుల్లా వద్ద వారు చేసే నమాజేమిటి? కేవలం ఈలలు వేయటం, చప్పట్లు కొట్టడం తప్ప. కనుక ఇదో ఈ శిక్షను చవిచూడండి. మీరు చేస్తూ ఉండిన సత్య తిరస్కారానికి ఫలితంగా సత్యాన్ని ఒప్పుకోవటానికి నిరాకరించిన వారు తమ సంపదను ప్రజలు అల్లా మార్గం వైపునకు రాకుండా ఆపటానికి వ్యయపరుస్తున్నారు. ఇంకా వ్యయపరుస్తూనే పోతారు. కాని చివరకు ఈ ప్రయత్నాలే వారి దుఃఖానికి కారణభూతమవుతాయి. అప్పుడు వారు పరాధీనులవుతారు. తరువాత ఈ అవిశ్వాసులు పోగు చేయబడి నరకం వైపునకు తరుమబడతారు. అల్లా మాలిన్యాన్ని పరిశుద్ధత నుండి వేరు చేయటానికి అన్ని రకాల మాలిన్యాన్ని కలిపి ఒకచోట పోగు చెయ్యటానికి, తరువాత ఆ కుప్పను నరకంలో పడవేయటానికి అసలు దివాలా తీసిన వారు వీరే. قل للذين كفروا إن ينتهوا يغفر لهم ما قد سلف وإن يعودوا فقد مضت سنة الأولين
ప్రవక్త, ఈ అవిశ్వాసులకు ఇలా చెప్పు, ఇప్పుడైనా మానుకుంటే గతంలో జరిగిన దానినంతా మన్నించటం జరుగుతుంది. కాని వారు పూర్వపు వైఖరినే మళ్లీ అవలంబిస్తే పూర్వపు జాతులకు ఏమి జరిగిందో అది అందరికీ తెలుసు. وقاتلوهم حتى لا تكون فتنة ويكون الدين كله لله فإن انتهوا فإن الله بما يعملون بصير وإن تولوا فاعلموا أن الله مولاكم نعم المولى ونعم النصير. విశ్వసించిన ప్రజలారా, పీడన ఏమాత్రం మిగలకుండా పోయే వరకు, అల్లా నిర్ణయించిన ధర్మం పూర్తిగా నెలకొల్పబడే వరకు ఈ అవిశ్వాసులతో యుద్ధం చెయ్యండి. తరువాత వారు పీడనను మానుకుంటే అల్లా వారి కర్మలను తప్పకుండా గమనిస్తాడు. ఒకవేళ వారు మానకపోతే అల్లా మీకు సంరక్షకుడు అని తెలుసుకోండి. ఆయన ఉత్తమ రక్షకుడు, సహాయకుడును. بسم الله الرحمن الرحيم واعلموا أنما غنمتم من شيء فأن لله خمسه وللرسول ولذي القربى واليتامى والمساكين وابن السبيل إن كنتم آمنتم بالله وما أنزلنا على عبدنا يوم الفرقان يوم التقى الجمعان والله على كل شيء قدير. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మీరు యుద్ధ సంపదగా పొందిన దానిలో 5వ భాగం అల్లాకు, ఆయన ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, బీదవారికి, బాటసారులకు చెందుతుంది. మీరు అల్లాను నిర్ణయ దినము నాడు, అంటే ఉభయ సైన్యాలు ఢీకొన్ననాడు మేము మా దాసునిపై అవతరింపజేసిన విషయాన్ని విశ్వసించినట్లయితే ఈ భాగాన్ని సంతోషంగా ఇవ్వండి. అల్లాకు అన్ని విషయాలపై అధికారం ఉంది. إذ أنتم بالعدوة الدنيا وهم بالعدوة القصوى والركب أسفل منكم ولو تواعدتم لاختلفتم في الميعاد ولكن ليقضي الله أمرا كان مفعولا ليهلك من هلك عن بينة ويحيى من حي عن بينة وإن الله لسميع عليم. ఆ సమయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మీరు లోయకు ఈ ప్రక్కన ఉన్నారు, వారు ఆ ప్రక్కన మకాము చేశారు. మీకు కింది ఒడ్డు వైపున బిడారు ఉంది. ఒకవేళ మొదటే మీకు వారికి మధ్య యుద్ధం చెయ్యాలి అనే తీర్మానమే జరిగి ఉండినట్లయితే మీరు తప్పకుండా ఈ సందర్భంలో ఆ తీర్మానాన్ని పాటించకుండా దాటవేసి ఉండేవారు. కాని జరిగింది ఏదో, అది అల్లాహ్ తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరచటానికి జరిగింది. నశించవలసిన వాడు స్పష్టమైన నిదర్శనంతో నశించాలని, జీవించవలసిన వాడు స్పష్టమైన నిదర్శనంతో జీవించాలని జరిగింది. నిశ్చయంగా అల్లాహ్ వినేవాడు, తెలిసినవాడును. إذ يريكهم الله في منامك قليلا ولو أراكهم كثيرا لفشلتم ولتنازعتم في الأمر ولكن الله سلم إنه عليم بذات الصدور
ఆ సమయాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు ఓ ప్రవక్త, అల్లాహ్ వారిని నీ కలలో కొద్దిమందిగా చూపాడు. ఒకవేళ ఆయన వారిని ఎక్కువ సంఖ్యలో చూపి ఉన్నట్లయితే మీరు తప్పకుండా ధైర్యాన్ని కోల్పోయి ఉండేవారు, యుద్ధ విషయంలో వివాదపడి ఉండేవారు. కాని అల్లాయే మిమ్మల్ని దీని నుండి రక్షించాడు. నిశ్చయంగా ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును. وَإِذْ يُرِيكُمُوهُمْ إِذِ الْتَقَيْتُمْ فِي أَعْيُنِكُمْ قَلِيلًا وَيُقَلِّلُكُمْ فِي أَعْيُنِهِمْ لِيَقْضِيَ اللَّهُ أَمْرًا كَانَ مَفْعُولًا وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ. జ్ఞాపకం తెచ్చుకోండి, యుద్ధ సమయంలో అల్లాహ్ మీ దృష్టికి శత్రువులను కొద్దిమందిగా చూపాడు, వారి దృష్టికి మిమ్మల్ని తగ్గించి చూపాడు. జరగవలసి ఉన్నదానిని అల్లాహ్ అమలులోకి తీసుకురావడానికి చివరకు అన్ని వ్యవహారాలు అల్లాహ్ వద్దకే మరలిపోతాయి. يا أيها الذين آمنوا إذا لقيتم فئة فاثبتوا واذكروا الله كثيرا لعلكم تفلحون وأطيعوا الله ورسوله ولا تنازعوا فتفشلوا وتذهب ريحكم واصبروا إن الله مع الصابرين ولا تكونوا كالذين خرجوا من ديارهم بطرا ورئاء الناس ويصدون عن سبيل الله والله بما يعملون محيط. విశ్వాసులారా, మీరు ఒక వర్గాన్ని ఎదుర్కొన్నప్పుడు స్థైర్యంతో ఉండండి, అల్లాను అత్యధికంగా స్మరించండి, మీకు విజయభాగ్యం కలుగుతుందని ఆశించవచ్చు. అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, పరస్పరం కలహించుకోకండి. అలా జరిగితే మీలో బలహీనత ప్రవేశిస్తుంది, మీ శక్తి సన్నగిల్లిపోతుంది. సహనంతో మెలగండి, నిశ్చయంగా అల్లాహ్ సహనం చూపేవారితో ఉంటాడు. తమ గృహాల నుండి విర్రవీగుతూ ప్రజల ముందు తమ దర్పాన్ని ప్రదర్శిస్తూ బయలుదేరేవారి మాదిరిగా అల్లా మార్గం నుండి ప్రజలను నిరోధించే వైఖరిని కలిగి ఉన్న వారి మాదిరిగా ప్రవర్తించకండి. వారు చేస్తున్నది ఏదీ అల్లా పట్టుకు అతీతంగా లేదు. وَإِذْ زَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ وَقَالَ لَا غَالِبَ لَكُمُ الْيَوْمَ مِنَ النَّاسِ وَإِنِّي جَارٌ لَكُمْ فَلَمَّا تَرَاءَتِ الْفِئَتَانِ نَكَصَ عَلَى عَقِبَيْهِ وَقَالَ إِنِّي بَرِيءٌ مِّنكُمْ إِنِّي أَرَىٰ مَا لَا تَرَوْنَ إِنِّي أَخَافُ اللَّهَ والله شديد العقاب. إذ يقول المنافقون والذين في قلوبهم مرض غر هؤلاء دينهم ومن يتوكل على الله فإن الله عزيز حكيم. ولو ترى إذ يتوفى الذين كفروا الملائكة يضربون وجوههم وأدبارهم وذوقوا عذاب الحريق ذلك بما قدمت أيديكم وأن الله ليس بظلام للعبيد. كدأب آل فرعون والذين من قبلهم كفروا بآيات الله فأخذهم الله بذنوبهم إن الله قوي شديد العقاب. ذلك بأن الله لم يكن غيرا نعمة أنعمها على قوم حتى يغيروا ما بأنفسهم وأن الله سميع عليم. كدأب آل فرعون والذين من قبلهم
كذبوا بآيات ربهم فأهلكناهم بذنوبهم وأغرقنا آل فرعون وكل كانوا ظالمين. ఆ సమయాన్ని గురించి కొంచెం ఆలోచించండి. అప్పుడు సైతాను వారి చేష్టలను వారి దృష్టికి ఆకర్షకములుగా చేసి చూపాడు. ఇంకా వారితో ఇలా అన్నాడు, ఈనాడు మిమ్మల్ని ఎవడూ జయించలేడు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను. కాని రెండు పక్షాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు అతడు మడమ తిప్పి ఇలా అన్నాడు, మీకు నాకు ఏ సంబంధమూ లేదు. మీరు చూడనివి ఎన్నో నేను చూస్తున్నాను. నాకు అల్లా అంటే భయం కలుగుతోంది. అల్లా కఠినంగా శిక్షించేవాడు. అప్పుడు కపటులు, హృదయాలకు రోగం తగిలిన వారు అందరూ ఇలా అన్నారు, వారిని వారి ధర్మం పిచ్చివారిని చేసింది. వాస్తవానికి ఎవరైనా అల్లాను నమ్ముకుంటే నిశ్చయంగా అల్లాహ్ మహాశక్తివంతుడు, మహావివేకవంతుడును. దైవదూతలు హతులైన అవిశ్వాసుల ప్రాణాలను తీస్తున్నప్పటి స్థితిని నీవు గనక చూడగలిగితే ఎంత బాగుండేది. వారు వారి ముఖాలపైని, పిరుదులపైని కొట్టేవారు. ఇంకా ఇలా అనేవారు, ఇదో కాల్చే శిక్షను అనుభవించండి. ఇది స్వయంగా మీ చేతులే ముందుగా సేకరించి పెట్టిన దానికి ప్రతిఫలం. అంతేకాని అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు మాత్రం కాదు. ఇది ఫిరౌను జాతి వారికి, వారి పూర్వపు ప్రజలకు సంభవిస్తూ వచ్చిన విధంగానే వీరికి సంభవించింది. అంటే వారు అల్లా వాక్యాలను విశ్వసించటానికి తిరస్కరించారు. అప్పుడు అల్లాహ్ వారిని వారి పాపాలు కారణంగా పట్టుకున్నాడు. అల్లాహ్ శక్తిగలవాడు, కఠిన శిక్షను విధించేవాడు. ఇది అల్లా యొక్క ఈ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఒక జాతి తన నడవడికను మార్చుకోనంత వరకు అల్లాహ్ తాను దానికి ప్రసాదించిన ఏ అనుగ్రహాన్ని ఉపసంహరించడు. అల్లాహ్ అన్నీ వింటాడు, ఆయనకు అంతా తెలుసు. ఫిరౌను జాతి వారికి, వారికి పూర్వపు జాతుల వారికి ఏమి సంభవించిందో అది ఈ నియమం ప్రకారమే సంభవించింది. వారు తమ ప్రభువు వాక్యాలను తిరస్కరించారు. అప్పుడు మేము వారిని వారి పాపాలకు ఫలితంగా నాశనం చేశాము. ఇంకా ఫిరౌను ప్రజలను సముద్రంలో ముంచివేశాము. వారందరూ దుర్మార్గులే. شر الدواب عند الله الذين كفروا فهم لا يؤمنون الذين عاهدت منهم ثم ينقضون عهدهم في كل مرة وهم لا يتقون فإما تثقفنهم في الحرب فشرد بهم من خلفهم لعلهم يذكرون وإما تخافن من قوم خيانة فانبذ إليهم على سواء إن الله لا يحب الخائنين ولا يحسبن الذين كفروا سبقوا إنهم لا يعجزون నిశ్చయంగా భూమిపై సంచరించే ప్రాణులన్నింటిలోకెల్లా అల్లా దృష్టిలో మిక్కిలి నీచమైన వారు, సత్యాన్ని అంగీకరించటానికి తిరస్కరించి ఇక ఎట్టి పరిస్థితులలోనూ దానిని విశ్వసించటానికి సిద్ధంగా లేనివారు. ముఖ్యంగా వారిలో నీవు ఒప్పందం కుదుర్చుకున్నవారు. అవకాశం దొరికినప్పుడల్లా వారు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు. అల్లాకు ఏమాత్రం భయపడరు. కావున ఒకవేళ మీకు వారు రణరంగంలో ఎదురైతే
వారికి ఎలా బుద్ధి చెప్పాలంటే వారి తరువాత అదే వైఖరిని అవలంబించనున్న ప్రజలు భయభ్రాంతులై పారిపోవాలి. ఒప్పందాన్ని ఉల్లంఘించే వారి ఈ పర్యవసానాన్ని చూసి వారు గుణపాఠం నేర్చుకుంటారని ఆశించవచ్చు. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఏ జాతి వల్లనైనా నమ్మక ద్రోహం కలుగుతుందనే భయం ఉంటే బాహాటంగా వారి ఒప్పందాన్ని వారి ముందు విసిరివెయ్యండి. నిశ్చయంగా అల్లాహ్ నమ్మక ద్రోహులను ప్రేమించడు. సత్య తిరస్కారులు తాము గెలిచామనే అపోహకు గురికారాదు. నిశ్చయంగా వారు మమ్మల్ని ఓడించలేరు. وأعدوا لهم ما استطعتم من قوة ومن رباط الخيل ترهبون به عدو الله وعدوكم وآخرين من دونهم لا تعلمونهم الله يعلمهم وما تنفقوا من شيء في سبيل الله يوفى إليكم وأنتم لا تظلمون. మీరు మీ శక్తి మేరకు అత్యధిక బలాన్ని, కట్టివేసి సిద్ధంగా ఉన్న గుర్రాలను వారిని ఎదుర్కోవటానికి సమాయత్తపరచుకోండి. తద్వారా అల్లా శత్రువులను, మీ శత్రువులను, ఇంకా మీరు ఎరుగని కాని అల్లా ఎరిగిన ఇతర శత్రువులను భయకంపితులుగా చెయ్యండి. అల్లా మార్గంలో మీరు ఏది ఖర్చు చేసినా దాని పూర్తి ప్రతిఫలం మీ వైపునకు మళ్లించబడుతుంది. మీకు ఎంతమాత్రం అన్యాయం జరగదు. وَإِن جَنَحُوا لِلسَّلْمِ فَاجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَى اللَّهِ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ. وَإِن يُرِيدُوا أَن يَخْدَعُوكَ فَإِنَّ حَسْبَكَ اللَّهُ هُوَ الَّذِي أَيَّدَكَ بِنَصْرِهِ وَبِالْمُؤْمِنِينَ وَأَلَّفَ بَيْنَ قُلُوبِهِمْ لَوْ أَنفَقْتَ مَا فِي الْأَرْضِ جَمِيعًا مَا أَلَّفْتَ بَيْنَ قُلُوبِهِمْ وَلَكِنَّ اللَّهَ أَلَّفَ بَيْنَهُمْ إِنَّهُ عَزِيزٌ حَكِيمٌ. يَا أَيُّهَا النَّبِيُّ حَسْبُكَ اللَّهُ وَمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ. ప్రవక్త శత్రువు గనక సంధి శాంతుల వైపునకు మొగ్గు చూపితే నీవు కూడా దానికి సిద్ధపడు. అల్లాపై భారం వెయ్యి. ఆయనే అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడును. ఒకవేళ నిన్ను మోసం చేసే ఉద్దేశ్యమే వారికి ఉంటే నీకు అల్లా చాలు. తన సహాయంతోనూ ముస్లిముల ద్వారానూ నిన్ను ఆదుకున్నవాడు, ఇంకా ముస్లిముల మనస్సులను ఒకదానితో ఒకటి కలిపినవాడు ఆయనే కదా. నీవు సమస్త భూసంపదను ఖర్చు పెట్టినా వారి మనస్సులను కలపగలిగి ఉండేవాడవు కాదు. కాని అల్లాహ్ వారి మనస్సులను కలిపాడు. నిశ్చయంగా ఆయన మహాశక్తివంతుడు, మహావివేకవంతుడు. ప్రవక్త, నీకు నిన్ను అనుసరించే విశ్వాసులకు అల్లాయే చాలు. يا أيها النبي حرض المؤمنين على القتال إن يكن منكم 20 صابرون يغلبوا 200 وإن يكن منكم 100 يغلبوا 1000 من الذين كفروا بأنهم قوم لا يفقهون. الآن خفف الله عنكم وألم أن فيكم ضعفا فإن يكن منكم 100 صابرة يغلبوا 200 وإن يكن منكم 1000 يغلبوا 2000 بإذن الله والله مع الصابرين. ప్రవక్త, ముస్లిములను యుద్ధానికి పురికొలుపు.
మీలో గనక 20 మంది స్థైర్యం కలవారు ఉంటే వారు 200 మందిని జయిస్తారు. ఇంకా అటువంటి వారు 100 మంది గనక ఉంటే 1000 మంది సత్య తిరస్కారులను జయిస్తారు. ఎందుకంటే వారు బుద్ధిహీనులైన ప్రజలు. సరే, ఇప్పుడు అల్లాహ్ మీ బరువును తేలిక చేశాడు. ఆయనకు తెలుసు ఇంకా మీలో బలహీనత ఉందని. కనుక మీలో గనక 100 మంది సహన స్థైర్యాలు కలవారు ఉంటే వారు 200 మందిని, ఇంకా అటువంటి వారు గనక 1000 మంది ఉంటే 2000 మందిని అల్లా ఆదేశానుసారం జయించగలరు. సహనం కలవారితో అల్లా ఉంటాడు. ما كان لنبي أن يكون له أسرى حتى يثخن في الأرض تريدون عرض الدنيا والله يريد الآخرة والله عزيز حكيم لولا كتاب من الله سبق لمسكم فيما أخذتم عذاب عظيم فكلوا مما غنمتم حلالا طيبا واتقوا الله إن الله غفور رحيم. ధరణిలో శత్రువులను పూర్తిగా అణచనంత వరకు తన వద్ద యుద్ధ ఖైదీలను ఉంచుకోవటం అనేది ఏ ప్రవక్తకు తగదు. మీరు ప్రాపంచిక ప్రయోజనాలను కాంక్షిస్తున్నారు, కాని అల్లాహ్ మీ కొరకు పరలోకాన్ని కాంక్షిస్తున్నాడు. అల్లాహ్ శక్తివంతుడు, వివేకవంతుడును. ముందే గనక అల్లాహ్ ఫర్మానా ఒకటి వ్రాయబడి ఉండకపోతే మీరు తీసుకున్న దానికి పర్యవసానంగా మీకు పెద్ద శిక్ష పడి ఉండేది. కనుక మీరు పొందిన సొమ్మును తినండి, అది ధర్మసమ్మతమైనది, పవిత్రమైనదీను. అల్లాకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడును. يا أيها النبي قل لمن في أيديكم من الأسرى إن يعلم الله في قلوبكم خيرا يؤتكم خيرا مما أخذ منكم ويغفر لكم والله غفور رحيم وإن يريدوا خيانتك فقد خانوا الله من قبل فأمكن منهم والله عليم حكيم. ప్రవక్త, నీ అధీనంలో బందీలుగా ఉన్న వారితో ఇలా అను: మీ హృదయాలలో ఏపాటి మంచితనమైనా ఉన్నదని అల్లాకు తెలిస్తే ఆయన మీ వద్ద నుండి తీసుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా మీకు ఇస్తాడు. మీ తప్పులను మన్నిస్తాడు. అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడును. కాని వారు నీకు నమ్మకద్రోహం చెయ్యాలనే ఉద్దేశ్యం కలిగి ఉన్నట్లయితే ఇంతకు పూర్వం వారు అల్లాకు నమ్మకద్రోహం చేసే ఉన్నారు. అందుకుగాను శిక్షగా అల్లాహ్ వారిని నీ అదుపులోకి తెచ్చాడు. అల్లాకు అంతా తెలుసు, ఆయన వివేచనాపరుడు. إن الذين آمنوا وهاجروا وجاهدوا بأموالهم وأنفسهم في سبيل الله والذين آووا ونصروا أولئك بعضهم أولياء بعض والذين آمنوا ولم يهاجروا ما لكم من ولايتهم من شيء حتى يهاجروا وإن استنصروكم في الدين فعليكم النصر إلا على قوم بينكم وبينهم ميثاق والله بما تعملون بصير. والذين كفروا بعضهم أولياء بعض إلا تفعلوه تكن فتنة في الأرض وفساد كبير. విశ్వాసాన్ని స్వీకరించి వలసపోయిన వారు, అల్లా మార్గంలో తమ ప్రాణాలను, తమ సంపదలను ఒడ్డి పోరాడిన వారు, వలస వచ్చిన వారికి ఆశ్రయమిచ్చి సహాయం చేసిన వారు,
వారే అసలు ఒకరికొకరు స్నేహితులు సంరక్షకులును. ఇంకా విశ్వసించినప్పటికీ దారుల్ ఇస్లాంలోకి వలసపోని వారు వలస రానంత వరకు వారి సంరక్షణతో మీకు సంబంధం లేదు. ఒకవేళ వారు ధర్మ వ్యవహారాలలో మీ సహాయం కోరితే వారికి సహాయం చెయ్యటం మీ విద్యుక్త ధర్మం. కాని మీరు ఒప్పందం కుదుర్చుకున్న జాతికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మీరు చేసేదంతా అల్లా చూస్తున్నాడు. సత్య తిరస్కారులు పరస్పరం సహాయం చేసుకుంటారు. ఒకవేళ మీరు పరస్పరం సహాయం చేసుకోకపోతే భూమిపై హింసా దౌర్జన్యాలు అల్లకల్లోలము చెలరేగుతాయి. والذين آمنوا وهاجروا وجاهدوا في سبيل الله والذين آووا ونصروا أولئك هم المؤمنون حقا لهم مغفرة ورزق كريم. والذين آمنوا من بعد وهاجروا وجاهدوا معكم فأولئك منكم وأولو الأرحام بعضهم أولى ببعض في كتاب الله إن الله بكل شيء عليم. విశ్వసించి అల్లా మార్గంలో ఇల్లు వాకిలి వదిలిపెట్టి కృషి చేసిన వారు, వారికి ఆశ్రయమిచ్చి సహాయం చేసిన వారు, వారే నిజమైన విశ్వాసులు. వారి పాపాలకు మన్నింపు, వారికి చక్కని ఉపాధి లభిస్తాయి. ఆ తరువాత విశ్వసించి వలస వచ్చిన వారు, మీతో కలిసి కృషి చేసిన వారు కూడా మీతోనే చేరిపోతారు. కాని అల్లా గ్రంథం ప్రకారం రక్త సంబంధం కలవారు పరస్పరం ఎక్కువ హక్కుదారులు. నిశ్చయంగా అల్లాకు ప్రతి విషయమూ తెలుసు.